హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మిస్ వర్ణలత. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మేము ముందుకి వచ్చేసాను. అదేంటి అంటే గ్రేవీ చికెన్ ఒకటే కాదండి, దానికి కాంబినేషన్ లో బొబ్బరి వడలు కూడా చేయబోతున్నాను. ఈ గ్రేవీ చికెన్ స్పైసీగా జ్యూసీగా రెస్టారెంట్ స్టైల్లో హోటల్ స్టైల్లో రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం రండి. మేమైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. మ్యారినేట్ అంటే తెలుసు కదండి, అందులో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు, ఉప్పు అవన్నీ వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాము. ఇది వీడియోలో చూపించలేదు. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 2-3 పచ్చిమిర్చిలు, సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, అలాగే 2-3 బాదం పప్పులని, జీడిపప్పులని, అలాగే మసాలాలు, అలాగే కొత్తిమీర అండ్ లాస్ట్ లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక కావాల్సినంత ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అందులో వేసి ఒకసారి కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికించిన తర్వాత ఆ చికెన్ ఒక 60% ఉడికిన తర్వాత గ్రేవీ కోసం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న దాన్ని చికెన్ లో వేయాలి. వేసి మంచిగా కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉడికించి అందులో లాస్ట్ దింపే ముందు కొత్తిమీర చల్లుకొని అలాగే గరం మసాలా వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దింపేసుకోవడం. అంతే. చూసారా ఎంత మంచిగా ఉడుకుతుందంటే చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఉడికిన తర్వాత దింపేసుకొని పక్కన పెట్టుకుందాము. అంతలోగా బొబ్బరి వడలు ఎలా చేయాలో చూసేద్దాము. ఇక్కడ మేమైతే నైట్ నానబెట్టుకున్నాం అనమాట. 2 కప్పుల బొబ్బర్లు తీసుకొని వాటర్ లో నానబెట్టుకున్నాము. నైట్ అంతా నానిన తర్వాత చూసారా ఇలా లావుగా అయిపోతాయి అనమాట. అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో తీసుకొని అందులోకి 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక 10-12 వెల్లుల్లి ముక్కల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలను, అలాగే రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, చిన్నగా తరిపెట్టుకున్న కరివేపాకు, అలాగే కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు కావాల్సినంత ఆయిల్ పోసుకొని ఆ బొబ్బరి మిశ్రమాన్ని చేతిలో కొద్దిగా వాటర్తో అనుకుంటూ ఆయిల్లో వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకుందాం. మరీ మాడకూడదు, మరీ పచ్చిగా ఉండకూడదు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ చికెన్ విత్ బొబ్బరి వడలు రెడీ. ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నాను ఎలా ఉన్నాయో. బొబ్బరి వడలు విత్ గ్రేవీ చికెన్ కర్రీతో 2 కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.